ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలామందికి క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలని అనుకుంటూ ఉన్నారు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, చాలామంది ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు. సో దాని గురించి ఒకసారి. మనకి 2024 అమ్మా, మనకి ఇప్పుడు 30 జూన్ మనకి తిరుపతిలో ఉంటుంది, 7 జూలై రాజమండ్రిలో ఉంటుందమ్మా. ప్రస్తుతానికి ఉన్న క్లాసెస్ ఇవి. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే మన సబ్జెక్టు మనీ అండి. మన సబ్జెక్టు మనీ కూడా వచ్చిన తర్వాత మనిషి ఏదైనా చేయగలుగుతాడు. అంటే చేసేంత కెపాసిటీ వస్తుంది. ఏదైనా కొనగలడు, ఏదైనా సేవ రూపంలో కూడా చేయగలడు. నీ దగ్గర ఏమీ లేదు, చేయమంటే ఎక్కడి నుంచి చేస్తాం? అనవసరంగా ఇబ్బంది పెట్టినట్టు కదా. అందుకని ముందు మనం ఏం చెప్తున్నాం అంటే, ముందు డబ్బు ఎలా సంపాదించాలి చెప్తున్నాం. డబ్బు వచ్చిన తర్వాత చేయమంటే ఎవరైనా చేస్తారు. అవును, ఆ డబ్బు ఇది లేనే లేదు, ఇవ్వమంటే అక్కడి నుంచి ఇస్తారు. మీ దగ్గర ఒక పెన్ను ఉంది, సార్ కొంచెం పెన్ను ఇవ్వరా, ఇది రాసుకొని ఇస్తానంటే ఇస్తారు. మీ దగ్గర పెన్నే లేదు, ఎక్కడి నుంచి ఇస్తారు అడిగితే? ముందు పెన్ను తెప్పించాం మనం అందరి దగ్గర. కాబట్టి ముందు డబ్బు అనేది, దాని మీద భయం అనేది తీసేస్తాం. ఫస్ట్ డబ్బు మీద భయం తీసేస్తాం. రెండోది ఏంటంటే, డబ్బు అనేది అతి సులభంగా సంపాదించవచ్చు అనే దాని మీద చాలామంది కూడా ఇప్పుడు అంటే ఇంతకుముందు ఉన్న పరిస్థితులు లేవు. చాలామంది మన వీడియోలు విన్న వాళ్ళకి కానీ, క్లాస్లోకి వచ్చిన వాళ్ళకి కానీ ఇంతకుముందు ఉన్న టైట్ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంతో కొంత వెసులుబాటు వచ్చింది. కనీసం వాళ్ళు సంపాదించగలుగుతున్నారు, కనీసం ఖర్చు పెట్టగలుగుతున్నారు. ఇప్పుడు మనం చెప్తే కనీసం వినగలుగుతారు. విన్నప్పుడే చెప్పాలి, మళ్ళీ చెప్తే వినరు వాళ్ళు. ఇప్పుడే చెప్పాలి, వినే ఇది తీసుకొచ్చాము వింటారు. కాబట్టి ఈ సమయంలోనే సేవ కూడా చేయమని చెప్తున్నాం, తప్పేముంది? కాబట్టి ఏదైనా చెప్తాం మనం. డబ్బు వచ్చిందంటే ఏమైనా చెప్తాం, ఏదైనా చేస్తాం. డబ్బున్నవాడే ఏదైనా చేయగలడు. అందుకే మన సబ్జెక్టులు ఏం చెప్పుకున్నాం అంటే, సంసారం గొప్పవాడా, సన్యాసి గొప్పవాడా అంటే సంసారం చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆ సన్యాసికి బాధ్యతలే ఉండవు. ఆయన యోగము, ఆయన విధి విధానం అంతా వేరు. కానీ సంసారి అన్నీ చూడాలి, గోసేవ చేయాలి, ఒక సన్యాసి వస్తే భోజనం పెట్టాలి, ఒక అతిథి వస్తే భోజనం పెట్టాలి, ఆ సమాజానికి అన్ని రకాల సేవ చేయాలి, ఇల్లుని నడుపుకోవాలి. ఇన్ని బాధ్యతలు కూడా సంసారం మీదే ఉంటాయి. అలాంటి సంసారికి ఎంత డబ్బు వస్తే అంత సేవ చేయగలుగుతాడు. అదే మనం చెప్పాం, తప్పే ఉంది. అంతే, అంతకన్నా కేం లేదు. ఓకే. ఇక ఈ వీడియోలు ఏంటంటే, మనకు చిన్నప్పటి నుంచి కొన్ని స్టోరీలు బాగా భలే గుర్తుంటాయి. అప్పుడు ఎలా అంటే, ఓ రాజు ఉన్నాడు, రాజుకి 7 కొడుకులు ఉన్నారు, వాళ్ళు వేటకి వెళ్ళారు. ఇలాంటి బోలెడు మనం ఇప్పుడు ఉన్న పిల్లంగా ఏదైనా మన అమ్మమ్మలు, నాన్నమ్మలు కానీ, లేకపోతే మన వాళ్ళు కూడా తాతయ్యలు కానీ ఎవరైనా అడిగేదని ఇమ్మీడియట్లీ చెప్పేస్తాం. మనకు కూడా ఇది కథలు బాగానే గుర్తుంటాయి. అవును. అంటే ఒక చిన్న గమ్మత్ ఏంటంటే, ఈ స్టోరీలో ఒక రాజు ఉన్నాడు, 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకి వెళ్ళారు. వేటకి వెళ్ళగానే చేపలు పట్టుకున్నారు. దాంట్లో చేప ఎండలేదు. అది ఎంత చక్కగా ఉందంటే, నిజంగా కూడా అది చెబుతున్నప్పుడు మన ఫీలింగ్ 7 కొడుకులుగానే ఆ 7 కొడుకులు మైండ్లో వచ్చేస్తుంది. ఓకేనా? వాళ్ళు వేటకి వెళ్ళారు, చేపలు పెట్టారు, కానీ ఆ వేటకి వెళ్ళినట్టు ఆ చేపలు అవన్నీ మనకు కనిపిస్తాయి. అంటే చిన్నప్పుడు ఆ దృశ్యాలన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ దృశ్యాన్ని చూడగలిగాం మనం. అర్థమైందా? ఇప్పుడు కూడా ఏంటంటే, సరదాగా ఒంటరి కూర్చున్నప్పుడు అవి నెమరేసుకుంటున్నప్పుడు ఆ దృశ్యాలన్నీ కదులుతాయి. మన తాతయ్యతో కాకపోతే మన అమ్మమ్మ కానీ ఇవన్నీ స్టోరీలు చెప్పినాయి. ఎక్కువైతే ఈ స్టోరీ అందరికీ ఐడియా ఉంటుంది. రాజు 7 కొడుకులు వేటకి వెళ్ళారనేది వాడు. అల్లిక ఎంత చక్కగా ఉంది, ఎప్పుడన్నా గమనించారా మీరు? ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా 7 కొడుకులు అన్నాడు, ఎమ్మడే చేపలు అన్నాడు, దాంట్లో ఎండలేదు అన్నాడు. ఎందుకు ఎండలేంటే గడ్డి మోపడ్డం వచ్చింది. అల్లిక ఎంత చక్కగా ఉంది. మొత్తం అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనకు టక 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 అది ఒక ఒక బై హార్ట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనము ఒక పద్యం కానీ లేకపోతే ఏదైనా ఒక పాఠం కానీ ఏదైనా బై హార్ట్ చేయాలంటే కష్టం మనకి. ఇది ఎలాంటి బై హార్ట్ లేకుండా ఈజీగా వెళ్ళిపోతుంది. అలాగే డబ్బు సంపద విషయంలో కూడా ఆ అల్లిక అనేది అలాగే ఉండాలి. అర్థమైంది? అప్పుడు మనకు చాలా సులభం అవుతుంది. డబ్బు అనగానే మనకి డబ్బు అంటే ఏ డబ్బు? డబ్బులో ఎన్ని రకాలు? 500 నోట్ల, 2000 నోట్ల, అవి ఏంటి అసలు? అవి అలా ఎందుకు ఉన్నాయి? ఆ కలర్ ఎందుకు ఉన్నాయి? ఆ కలరు దానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి. అవన్నీ కూడా మన మైండ్లో రావాలి. దాని మీద ఎన్ని భాషలు ఉంటాయి, ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఆ యొక్క ఆకారం, ఆ యొక్క స్ట్రక్చర్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్లో ముద్రపడాలి. ఓకే. ఏమంటే సంపదనగానే ఆ డబ్బు ద్వారా సంపద ఎలా మనం పోగు చేసుకోవాలి? సంపద అంటే మీ దృష్టిలో ఏంటి? ఏంటి సంపద అంటే ఏమనుకుంటున్నారు? ఎప్పటి నుంచో కుర్చీ కొనాలనుకుంటున్నారు, ఎప్పటి నుంచో ఒక మంచి సోఫా సెట్ కొనాలనుకుంటున్నారు. అది మెదలాలి మీకు.
మీ కోరికలు ఏవైతే మిగిలి ఉన్నాయో ఎప్పటి నుంచి అనుకుంటున్నారో ఆ సోఫా ఏ రంగు ఉండాలి, ఓకేనా, అది ఏ మోడల్లో ఉండాలి, లేదా ఒక కార్ అనుకుంటున్నారు, లేదా ఒక ఇల్లు అనుకుంటున్నారు. ఇక్కడ ఎంత చక్కగా ఒకటి అన్ని మైండ్లో మెదిలాయి కదా. అలాగే డబ్బు అనగానే డబ్బు పరంగా నీకు ఎంత కావాలి డబ్బు అదంతా నీ మైండ్లో చూడగలగాలి. అది కాగానే దాంతో మీరు ఏమేమి చేయవచ్చు, ఏమేమి కొనవచ్చు. ఓ ఫ్లాట్ కొంటారా, ఒక ఇల్లు కొంటారా, ఒక కారు కొంటారా, ఇంట్లో వస్తువులు కొంటారా, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఏసీ పెట్టించుకోవాలని. అది కావట్లేదు. అది అంటే కొందరు విచిత్రం ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఒక శ్లోకంలో చెప్పాను, రుద్రముని గురించి చెప్పాను నేను. డబ్బు ఉండడం వేరు, దాన్ని అనుభవించడం వేరు. ఇవి రెండు కావాలి. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, కానీ దాన్ని అనుభవించాలనే కోరిక కానీ, లేదంటే దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా తెలియదు చాలామందికి. ఊరికట్టి తీసి పక్కన పెడుతుంటారు అంతే. కాబట్టి ఆ రెండు ఉండాలి మన దగ్గర. డబ్బు ఉండడం కాదు, దాన్ని అనుభవించేది కూడా ఉండాలి. కాబట్టి ఎప్పటి నుంచో ఏసీ కొను కూడా పెద్ద సమస్య కాదు, వాడి దగ్గర 10 లక్షలు ఉన్నాయి, కానీ అది కొనాలనే ఆలోచన రాదు వాడికి. ఒకటి. రెండు, ఏం అవసరం లేదు, ఫ్యాన్తో పని నడుస్తుంది కదా అనుకుంటాడు. దాని మీనింగ్ ఏముంది దగ్గర అంత డబ్బు పెట్టుకొని? ఆ ఏసీ ఎవడి కోసం, కంపెనీ కోసం తయారు చేసుకున్నాడా, మనం సుఖాలు అనుభవించడానికి చేశాడు వాడు. ఆ సుఖాన్ని నేను ఒక్కసారి జీవితంలో చూడాలి కదా. పెట్టుకొని పడేసే మళ్ళీ అవసరమైతే. అంతకంటే ఇక సెంట్రల్ వేసి పెట్టుకో, మళ్ళీ తర్వాత రిటేజ్ తర్వాత మళ్ళీ సెంట్రల్ వేసి పెట్టుకో. ఇవన్నీ ఎవరి కోసం ఇక్కడ సృష్టించబడ్డాయి? మనం ఆనందపడడానికి, మనం సుఖపడడానికి. వాటన్నీ చూడకుండానే మనం పోతే అర్థం ఏముంది అంత డబ్బు పెట్టుకొని. కాబట్టి ఇలా ప్రతి దగ్గర కూడా అల్లిక అనేది అలా ఉండాలి. డబ్బు అనగానే డబ్బు ఎలా ఉండాలి, డబ్బు కాగానే సంపద ఎలా ఉండాలి, సంపద తర్వాత ఐశ్వర్యం ఎలా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ మనకు డబ్బు కావాలి, డబ్బు ద్వారా నువ్వేమి కావాలో కొనుక్కున్నావు, అయిపోయింది. ఆ తర్వాత ఐశ్వర్యంలో నీకు హోదా వస్తుంది. ఐశ్వర్యంలో హోదా, పరపతి ఇవన్నీ వస్తాయి. ఆరోగ్యం, హోదా, పరపతి ఇవన్నీ వస్తాయి. ఇంత డబ్బు ఉండి ఇవన్నీ కొనుక్కున్న తర్వాత నీకు హోదా, పరపతి లేకపోతే కూడా అది అంత సంపాదించి కూడా వేస్ట్. కాబట్టి వీటన్నిటిని కూడా ఎప్పుడైతే మనం రాజు 7 కొడుకులు స్టోరీని ఎలాగైతే చూడగలిగామో, ఎండ్ ఆఫ్ ది డెత్ వరకు మీ యొక్క లైఫ్ని అలా అల్లికలాగా మీరు ఒక డిజైన్ తయారు చేసుకొని మీ మస్తిష్కంలో ప్రతిరోజు చూడండి. మీరు ఎంత దాన్ని ఒక స్టోరీలాగా అల్లుకొని మీరు అలా చూస్తుంటే, మీరు ఏదైతే డిజైన్ తయారు చేస్తారో ఆ డిజైన్కి అనుగుణంగా విశ్వం మిమ్మల్ని తయారు చేస్తూ చివరి దాకా దాన్ని అలాగే తీసుకెళ్తుంది. ఎక్కడైనా మీరు మధ్యలో అది ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ చేశారంటే అదే చూపిస్తుంది. కాబట్టి నెగిటివ్ అవుతుంది, ఇక ఓన్లీ పాజిటివే. కాబట్టి అల్లిక అనేది ఒక సిస్టమేటిక్గా మీరే అల్లుకోండి, ఎవరికైనా చెప్పకండి. జస్ట్ అది అల్లుకొని ఒక స్టోరీలాగా అల్లుకొని మీ లైఫ్ని ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, మీరు ఒక మహారాజులాగా ఎలా ఉండాలి, మీరు ఎలాంటి కారు కొనాలి. అప్పుడంటే రథాలు ఉండేది, ఇప్పుడు కార్లు, అంతే తేడా ఏం లేదు దానికి. కాబట్టి ఎలాంటి కార్లు ఉండాలి, దానితో ఎవరెవరు ఉండాలి మీ కారులో, మీకు కూడా వెనకాల ఎన్ని కార్లు ఉండాలి, ముందర ఎన్ని కార్లు ఉండాలి, దాని మెయింటెనెన్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మీరు ఒక ప్లాన్ ప్రకారం మంచిగా దాన్ని ఒక దృశ్యాన్ని తయారు చేసుకోండి. కంటిన్యూగా ఎప్పుడు పడుకునేప్పుడు కానీ జస్ట్ ఊహించుకొని పడుకోండి అంతే. ఆటోమేటిక్గా అవన్నీ నిజం అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. డెఫినెట్గా. అంతకంటే ఏం లేదు. ఎప్పుడు కోటీశ్వరులు కూడా మనలాంటి వాళ్ళే, మనలాగే ఉన్నారు వాళ్ళు కూడా, వాళ్ళకి ఏం కొత్తగా ఏం లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా అలా ఊహించుకొని సాధించుకునే తప్ప కొత్తగా ఎవరో ఇచ్చిందేం లేదు, అర్థమైందా? కాబట్టి మీరు కూడా ప్రతి సామాన్య మానవుడు కూడా ధనవంతుడు కావచ్చు. పెద్ద కోటీశ్వర్లు ఏం ఉన్న పొలం పుట్టుకతోని కోటీశ్వర్లు ఏం లేరు. వాళ్ళందరూ కూడా సామాన్య స్థాయి నుంచి అన్ని అనుభవించి అక్కడ దాకా వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇలా అల్లుకున్నారు వాళ్ళ జీవితాన్ని, డబ్బు సంపద ఐశ్వర్యంతో వాళ్ళు అల్లుకొని 24 గంటలు దాన్ని చూడగలిగారు వాళ్ళు. అందుకని సాధించారు. మీరు కూడా సాధించండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.